మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. మీనరాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీనరాశికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది ఏలినాటి శని, గమనించుకోవాలి. ఏలినాటి శని, జన్మంలోనే శని అన్నట్టయితే అది మన ప్రవర్తనలో, మన చేసేటటువంటి పనుల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. తనుభావం కాబట్టి కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. మిగతా ధన వ్యయాలు, మిగతా కష్టాలతో పాటుగా శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకుంటే పంచమ స్థానంలో ఒక 6 రోజుల పాటు అతిచారంతో సంచరించే 6 రోజులు. 5వ స్థానంలో మాత్రం శుభ ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. మన సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. చదువులోను, ఆటల్లోను, ఏదైనా లలిత కళ లాంటి వాటిల్లో ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఇక 6 రోజుల తర్వాత ఆయన తను ఉండవలసినటువంటి అతిచారం ముగించుకొని తను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశించి మిగతా 25 రోజులు ఉన్నారు. 4వ స్థానంలో గురుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే 4వ స్థానం అనేటటువంటిది సుఖస్థానం అంటాము. అది విద్యకి సంబంధించి, అలాగే తల్లిగారికి సంబంధించి భూమి, గృహము, వాహనము ఇత్యాది విషయాలన్నింటిలో కూడా దానికి సంబంధం ఉంది. కాబట్టి ఈయన అనుకూలుడు కాదు. కాబట్టి ఆయా విషయాలలో మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు. ముఖ్యంగా 4వ స్థానం భూమికి, గృహానికి సంబంధించి ఉన్నది కాబట్టి, అలాగే వాహనాలు, కొత్త వాహనాలు అమ్మేటువంటి షోరూముల వాళ్ళు, లేదా పాత వాహనాలు కొని వాటిని రిపేర్ చేసి మళ్ళీ అమ్ముకునేటటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముకునేటటువంటి వారికి కూడా ఈ యొక్క గురువు యొక్క 4వ స్థాన అతిచారం, గురువు యొక్క 4థ స్థాన సంచారం దుష్ఫలితాలే ఇస్తుంది. వాళ్ళకి వ్యాపారం కొంచెం సక్రమంగా జరగదు. ఇది గమనించుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాళ్ళకి కూడా, వాహనాలు అమ్ముకునే వారికి. ఓకే, 5వ స్థానంలో ఉన్న 6 రోజులు మాత్రం ఓకే. తర్వాత వచ్చేటటువంటి 25 రోజులు మాత్రం అనుకూలం కాదు. ఇక 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది మాత్రం మంచి ఫలితాలు ఇస్తుందండి. 6వ స్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది. తద్వారా ఆ దొరికినటువంటి అప్పు మీరు సద్వినియోగం చేయగలుగుతారు. అంటే గృహమో, ఇల్లు, చదువో, పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికో, లేకపోతే పెద్ద ఏ డాక్టర్ చదివించాలనుకున్నారు, అక్కడ వాళ్ళకి ఈ డబ్బులు డొనేషన్ కట్టడానికో, వాటికో దేనికో మొత్తం మీద మీకు సద్వినియోగం అవుతుంది. ఆ ధనాన్ని సమకూరడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించేలా కేతుగ్రహం చూస్తుంది మీకు ఇక్కడ. ఇకపోతే 8, 9, 10 స్థానాలలో బుధగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. బుధగ్రహ సంచారం 8, 9, 10. ఇక్కడ 8వ స్థానంలో 6 రోజులు, 8వ స్థానంలో 6 రోజులు మాత్రం యోగకారకంగా ఉంటుంది అక్కడ. అలాగే ఆఖరి రోజైనటువంటి డిసెంబర్ 31వ తారీఖు ఆఖరి రోజైనటువంటి ఆ రోజున మీకు అది 10వ స్థానం అవుతోంది కాబట్టి ఆ రోజు ఉపయోగపడుతుంది. మధ్యలో ఉన్నటువంటి 9వ స్థానంలో సంచరించే 24 రోజులు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. తద్వారా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, గుళ్ళు విషయాలు, దేవరాల విషయాల్లోనూ, ఇట్లాంటి గుళ్ళు గోపురాలు వీటిల్లో మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా తండ్రి గారి విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుందండి. అంటే బుధుడు కేవలము ఒక 7 రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవిని దగ్గరికి తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 16 రోజులు, దశమస్థానంలో ఒక 15 రోజులు. దశమస్థానంలో ఉన్న 15 రోజులు మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఉంటే వృత్తిపరమైనటువంటి బాగుంటాయి. రాజకీయంగాలో పరిచయం ఉన్నటువంటి వారు, రాజకీయాల్లో తిరిగే వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రవి సంచారం సెకండ్ హాఫ్ అంతా కూడా, అంటే 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇంత బాగుంటుంది. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ తారీఖు వరకు
మీకు భాగ్యస్థానంలో యోగించదు. దశమ స్థానంలో 24 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. అంటే నెల మొత్తము కూడా మీకు కుజుని యొక్క ఉపయోగం ఏమీ లేదు. అయినా వృత్తిపరమైన ఆటంకాలు కలిగిస్తాడే కానీ దశమ స్థానంలో దానివల్ల ప్రయోజనం లేదు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యహీనతనే కలిగిస్తాడు కానీ భాగ్యాన్ని మనకి అందడానికి ఉపయోగపడడు. ఈ విధంగా ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో 20 రోజులు, దశమ స్థానంలో 11 రోజులు, 31 రోజులు. ఈ నెల కూడా శుక్రుడు మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో భాగ్యస్థానంలో ఉన్నాడు, దశమ స్థానంలోనూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా తీసుకునే అంటే లలిత కళలను వృత్తిపరంగా తీసుకునే వృత్తి ఏ వృత్తి చేసేవాళ్ళకి ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. అలాగే లలిత కళలను వృత్తిగా చేసుకుని ఉండేటటువంటి ఈ సినీ పరిశ్రమ వారికి, టీవీలో ఉండేటటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా, అలాగే కొంతమంది సంగీతంలో ప్రావీణ్యం ఉంటుంది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేయూతనిస్తుంది. అందులో వాళ్ళందరూ కూడా పైకి ఎదగడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కావచ్చు, పేరు ప్రఖ్యాతుల పరంగా కావచ్చు, చాలా ఎదగడానికి శుక్రభగవానుడు కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మీనరాశి వారికి గురువు ఒక 6 రోజులు, కేతువు నెలంతా, బుధుడు ఒక 7 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నారు, రవి 15 రోజులు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు పూర్తి నెలంతా కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక గ్రహాలు ఏంటంటే ఒక కేతువు శుక్రుడు, 2 గ్రహాలు మాత్రం పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. మిగతావన్నీ పాక్షికంగా ఉన్నాయి. అంచేత మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆయా విషయాల్లో కొంచెం తగు శ్రద్ధలు తీసుకుంటూ మీ వంతుగా మిగతాదంతా ఆ దేవుడి మీద భారం వేసి మీ పూజలో కొంతసేపు 2 నుంచి 5 నిమిషాల లోపు ఆ నవగ్రహాలకు కేటాయించండి. ఈ చిన్ని దోషాలు, నెల రోజులు, 15 రోజులు, ఈ దోషాల నుంచి మీరు ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు. శుభం.